అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. నమస్కారం. మకర రాశి వారందరికీ ఈరోజు ఈ జాతక ఫలితాలకు స్వాగతం. మీ రోజు ఎలా ఉండబోతోంది, ఎటువంటి శుభాలు, ఎటువంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు పూర్తి ఉత్సాహంతో, సానుకూల దృక్పథంతో ఈ రోజును ప్రారంభించండి. మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఆ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రోజు విద్యార్థులకు చక్కటి సమయం. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పరీక్షలలో మంచి మార్కులు సాధించేందుకు ఇది అద్భుతమైన రోజు. అయినప్పటికీ కొన్ని అనవసర ఆటంకాలు లేదా స్నేహితుల ప్రభావం మీ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త అవసరం. మీ ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడుతుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అయినప్పటికీ ఊహించని ఖర్చులు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టవచ్చు. కాబట్టి బడ్జెట్ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి. వారితో సమయం గడపడం, సంతోషకరమైన క్షణాలను పంచుకోవడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అయినప్పటికీ చిన్న చిన్న అపార్థాలు లేదా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి. మీ స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. పాత మిత్రులను కలవడం లేదా కొత్త స్నేహితులను సంపాదించుకోవడం ఈ రోజు మీకు సంతోషాన్నిస్తుంది. వారి మద్దతు మీకు లభిస్తుంది. అయినప్పటికీ ఒక స్నేహితుడితో చిన్నపాటి వాదన లేదా అపార్థం తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సంభాషణలో స్పష్టత అవసరం. దాంపత్య జీవితం ఈరోజు ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చు. అయినప్పటికీ చిన్న చిన్న విషయాల విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తి కొద్దిపాటి మనస్పర్ధలకు దారితీయవచ్చు. కాబట్టి సర్దుకుపోవడం మంచిది. ఈరోజు మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్యాలు కూడా త్వరగా నయమవుతాయి. మీరు పూర్తి ఉత్సాహంతో ఉంటారు. అయినప్పటికీ పని ఒత్తిడి లేదా నిద్రలేమి కారణంగా కొద్దిపాటి అలసట లేదా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోండి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును గుర్తించి మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇది మీ కెరియర్కు మేలు చేస్తుంది. అయినప్పటికీ ఒక అధికారి నుండి అనవసరమైన విమర్శలు లేదా ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక చింతన పెరిగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం లేదా పూజలు చేయడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. దైవ దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా ఇతరుల విమర్శలు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టవచ్చు. ఈరోజు మీరు ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న విజయాలు, ప్రియమైన వారితో గడిపిన సమయం మీకు సంతోషాన్నిస్తాయి. మానసిక సంతృప్తి లభిస్తుంది. అయినప్పటికీ ఊహించని సంఘటనలు లేదా చిన్నపాటి నిరాశలు మీ ఆనందాన్ని కొద్దిసేపు తగ్గించే అవకాశం ఉంది. వాటిని పెద్దవిగా చేసుకోకండి. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. అయినప్పటికీ పని ఒత్తిడి పెరిగి గడువులోగా పనులు పూర్తి చేయడంలో కొద్దిపాటి సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ప్రణాళికబద్ధంగా వ్యవహరించండి. ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాలు లేదా కుటుంబ వేడుకల ద్వారా కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. అయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగక చిన్నపాటి నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. ఏర్పాట్లను ముందే సరిచూసుకోండి. క్రీడాకారులకు ఈరోజు విజయం చేకూరుతుంది. శారీరక శ్రమతో కూడిన పనులు లేదా ఆటలలో మీ ప్రతిభను నిరూపించుకుంటారు. మంచి ప్రదర్శన చేస్తారు. అయినప్పటికీ శారీరక గాయాలు లేదా వ్యాయామం విషయంలో చిన్నపాటి అజాగ్రత్తలు తలెత్తవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీరు అనవసరమైన గొడవలకు
దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్ద ఎత్తున వాదనలకు దారితీయవచ్చు. శాంతంగా ఉండండి. అయినప్పటికీ మీరు కోరుకోకపోయినా చిన్నపాటి ఘర్షణలకు లేదా అపార్థాలకు అవకాశం ఉంది. సంయమనం పాటించండి. ఈ రోజు మీరు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మరియు వ్యక్తిగత సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకోండి. అయినప్పటికీ అనవసరమైన ఆందోళనలు లేదా భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది. మీ పొరపాట్ల నుండి నేర్చుకుని ముందుకు సాగడం మంచిది. ఆత్మ పరిశీలన చేసుకోండి. అయినప్పటికీ కొన్ని పనులు లేదా నిర్ణయాలలో మళ్లీ అదే తప్పులు పునరావృతమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు అద్భుతమైన ధైర్యంతో ఉంటారు. కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మీ ధైర్యం అతి విశ్వాసంగా మారి అనవసరమైన రిస్కులను తీసుకునేలా చేయవచ్చు. సమతుల్యత పాటించండి. ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది. వారి మద్దతుతో మీరు ముందుకు సాగుతారు. ముఖ్యంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులపై పూర్తి నమ్మకంతో ఉంటారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల లేదా మీ వ్యక్తిత్వం వల్ల ఇతరుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ పలుకుబడి పెరుగుతుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో మీపై అనవసరమైన విమర్శలు లేదా అపవాదులు ప్రచారం కావచ్చు. వాటిని పట్టించుకోవద్దు. ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యక్తులను ఒప్పించడంలో లేదా సంభాషణలలో మీరు విజయం సాధిస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకర్షిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు మీ మాటలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కళలు, సంగీతం లేదా నృత్య ప్రదర్శనలు మీకు ఆనందాన్నిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అయినప్పటికీ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంలో చిన్నపాటి ఆటంకాలు ఎదురవ్వచ్చు. వేచి చూడండి. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ చిన్నపాటి అపార్థాలు లేదా అపోహలు మీ ప్రేమ సంబంధాలలో కలతలు సృష్టించే అవకాశం ఉంది. మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోండి. ఈ రోజు ముఖ్యమైన సమావేశాలలో మీరు పాల్గొంటారు. మీ ఆలోచనలు, సూచనలు అందరూ ఆమోదిస్తారు. మీ ప్రణాళికలు విజయం సాధిస్తాయి. అయినప్పటికీ కొన్ని సమావేశాలు అనవసరంగా ఆలస్యం కావచ్చు లేదా అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఓర్పు అవసరం. మీ సృజనాత్మకత ఈరోజు తారాస్థాయిలో ఉంటుంది. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు వస్తారు. కళాత్మక రంగాలలో రాణిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. నిరుత్సాహపడకండి. వ్యాపారవేత్తలకు, పరిశ్రమల అధిపతులకు ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కొత్త ప్రాజెక్టులలో తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. నిపుణుల సలహా తీసుకోండి. ఈ రోజు మీకు మంచి ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త శక్తి, ఉత్సాహం వస్తాయి. ఇతరులకు కూడా మీరు స్ఫూర్తినిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు మీ ఆలోచనలు లేదా ప్రణాళికలు ఆశించినంతగా ముందుకు సాగక కొద్దిపాటి నిరాశ కలిగించవచ్చు. పట్టుదలతో ఉండండి. చిన్నపాటి పర్యటనలు లేదా ప్రయాణాలు ఈ రోజు మీకు సంతోషాన్నిస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మానసిక ఉల్లాసం లభిస్తుంది. అయినప్పటికీ ప్రయాణాలలో ఊహించని ఆలస్యాలు లేదా చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రణాళికలో లొసుగులు లేకుండా చూసుకోండి. మీలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఈ రోజు మంచి అవకాశం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మీ ప్రతిభను గుర్తించడంలో లేదా ప్రదర్శించడంలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవ్వచ్చు. అవకాశాల కోసం ఎదురుచూడండి. ఈరోజు మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకర్షిస్తాయి. సానుకూల ప్రభావం చూపుతారు. అయినప్పటికీ మీ వ్యక్తిత్వంపై ఇతరులు అనవసరమైన విమర్శలు లేదా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. వాటిని పట్టించుకోవద్దు. గతంలో మీరు చేసిన కష్టానికి ఈ రోజు మంచి ఫలితాలు లభిస్తాయి. పాత పనులు పూర్తి చేయడం ద్వారా సంతృప్తిని పొందుతారు. మీ ప్రయత్నాలు విజయం వైపు సాగుతాయి.
అయినప్పటికీ గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల ఫలితాలు ఈ రోజు మీకు కొద్దిపాటి ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. సామాజిక సంబంధాలు ఈ రోజు బలపడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాత స్నేహితులతో తిరిగి కలుస్తారు. మీ నెట్వర్క్ పెరుగుతుంది. అయినప్పటికీ కొన్ని సామాజిక సమావేశాలలో అపార్థాలు లేదా చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు మంచి సమయం. కొత్త అలవాట్లను అలవర్చుకుంటారు. మీ లోపాలను సరిదిద్దుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. అయినప్పటికీ మీ వ్యక్తిగత అభివృద్ధి ప్రయత్నాలకు కొన్ని అడ్డంకులు లేదా నిరాశలు ఎదురయ్యే అవకాశం ఉంది. పట్టుదలతో ఉండండి. ఈరోజు మీరు ఇతరుల సంక్షేమం గురించి ఆలోచిస్తారు. సామాజిక సేవలో పాలు పంచుకుంటారు. పేదలకు సహాయం చేస్తారు. మీ మానవత్వం వెల్లడి అవుతుంది. అయినప్పటికీ ఇతరులకు సహాయం చేయడంలో మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ పరిమితులను తెలుసుకోండి. మీ కెరియర్లో ఈరోజు మంచి పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను చేరుకుంటారు. అయినప్పటికీ మీ కెరియర్లో ఊహించని సవాళ్లు లేదా పోటీ ఎదురవ్వవచ్చు. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు చిన్నపాటి సంఘటనలు మీ మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంది. మానసికంగా బలంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ అంతర్గత శాంతి ఈరోజు పెరుగుతుంది. రోజువారీ ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయినప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా ఇతరుల ప్రవర్తన మీ మనశ్శాంతిని కొద్దిసేపు భంగపరచవచ్చు. వాటిని పట్టించుకోవద్దు. మీ సంకల్ప శక్తి ఈరోజు చాలా బలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ లక్ష్యాలను చేరుకుంటారు. అయినప్పటికీ మీ సంకల్పానికి కొన్నిసార్లు ఆటంకాలు లేదా నిరాశలు ఎదురవ్వవచ్చు. అయినప్పటికీ వెనకడుగు వేయకండి. ఈరోజు మీ నెట్వర్కింగ్ సామర్థ్యం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార రంగంలో లేదా వృత్తిలో మీకు సహాయపడే వ్యక్తులను కలుసుకుంటారు. అయినప్పటికీ కొన్ని నెట్వర్కింగ్ ప్రయత్నాలు అనుకున్నంతగా ఫలించకపోవచ్చు. ఓపిక పట్టండి. ఈరోజు చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి మంచి సమయం. న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా మీరు విజయం సాధిస్తారు. అయినప్పటికీ కొన్ని చట్టపరమైన సమస్యలు అనవసరంగా ఆలస్యం కావచ్చు లేదా ఊహించని మలుపు తిరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక పర్యటనలు లేదా తీర్థయాత్రలు ఈరోజు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. అయినప్పటికీ పర్యటనలలో ఊహించని ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్లానింగ్ అవసరం. ఇంటిని పునరుద్ధరించడానికి ఈరోజు మంచి సమయం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటీరియర్ డిజైన్ పనులు చేపడతారు. ఇంటిని అందంగా మార్చుకుంటారు. అయినప్పటికీ ఇంటి పనులలో ఊహించని జాప్యాలు లేదా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ విషయంలో జాగ్రత్త. ఈరోజు పని ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. గడువులోగా పనులు పూర్తి చేయడంలో సవాళ్లను ఎదుర్కొంటారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తే ఈ ఒత్తిడిని విజయవంతంగా అధిగమించవచ్చు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలు ఈరోజు మీకు మానసిక ప్రశాంతతను, ఆత్మసంతృప్తిని ఇస్తాయి. దేవాలయ దర్శనాలు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ద్వారా మంచి అనుభూతి పొందుతారు. అయినప్పటికీ ఆధ్యాత్మిక యాత్రలలో ఊహించని సవాళ్లు లేదా అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకు సిద్ధంగా ఉండండి. కళాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. మీ కళలను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. ప్రశంసలు పొందుతారు. అయినప్పటికీ మీ కళాత్మక ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించడంలో ఆలస్యం కావచ్చు. నిరుత్సాహపడకండి. ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలలో మీ పాత్ర కీలకం కావచ్చు. ఆనందంగా గడుపుతారు. అయినప్పటికీ శుభకార్యాల విషయంలో చిన్నపాటి ఆటంకాలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మకర రాశివారికి 8 అదృష్ట సంఖ్యగా ఉంటుంది. ముఖ్యమైన పనులను మొదలు పెట్టడానికి లేదా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంఖ్య మీకు సహాయపడుతుంది.
ఈరోజు మీకు ముదురు నీలం రంగు అదృష్టాన్ని తెస్తుంది. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు. ఈరోజు మీరు శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా మీ కష్టాలు తీరి శుభాలు కలుగుతాయి. శనివారం శని ఆలయానికి వెళ్లడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఓం శ్రీం హ్రీం క్లీం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలగిపోయి మీకు విజయం లభిస్తుంది. ఈ మంత్రం మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు మీకు శుభాలను, ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటూ ఈ ఫలితాలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశిస్తున్నాను. రేపటి జాతక ఫలితాలతో మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.